పండుగ అంటే సంబరం మాత్రమే కాదు, సమరాలు సంచలనాలు ఉంటాయి. దసరా పొద్దు కర్రల యుద్ధం ఒక ఎత్తు అయితే, ఉత్సవాల్లో భాగంగా నిప్పులపై నడక మరో ఎత్తు. ఎన్నో చోట్ల అగ్నిగుండాలు నిర్వహిస్తారు. కానీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలో గుర్రపుకొండలో కొనసాగుతున్న ఆచారం నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే అక్కడ గొర్రెలు సమాజానికి సందేశం ఇస్తాయి. మరి కార్తీక మహోత్సవంతో ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. శ్రీశైలం సహా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు భక్తులతో భారీ సంఖ్యలో పోటెత్తుతున్నాయి. దీపాలు వెలిగిస్తూ మొక్కులు చెల్లిస్తూ భక్తి భావంతో తన్మయత్వం చెందుతున్నారు. ఇక కొన్ని చోట్ల ఆచారాల ప్రకారం అగ్నిగుండం ఘటాలు కొనసాగుతున్నాయి. అలా నిప్పుల మీద నడిస్తే కాళ్ళు బొబ్బలెక్కిపోవు? కావు. నిప్పుల వేడికి అరికాళ్లు చెమట పడతాయి. ఆ చెమటే ప్రొటెక్టింగ్ లేయర్ గా పనిచేస్తుంది. అది ఆవిరి కాకముందే అగ్నిగుండం దాటిస్తే గండం గట్టెక్కినట్టే. ఆ లాజిక్ తో పని లేకుండా భగవంతుడిపై భారం వేసి భక్తితో నిప్పులపై నడుస్తుంటారు భక్తులు. ఇదొక రివాజు. అదంతా ఒకవైపు. ఇక రెండో వైపు చూస్తే ఇదిగో ఆశ్చర్యపోయే దృశ్యం. గజగజ వణికిస్తోన్న చలి నుంచి ఉపశమనం పొందడం కోసం చలిమంటల్లో వేడి కాగుతున్నట్టుంది కదూ. అలా అనుకుంటే లెక్క తప్పినట్టే. ఇవి గొర్రెలే, కానీ ఈ మంటలు చలిమంటలు కావు. కార్తీక మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అగ్నిగుండం చుట్టూ ఇలా పద్ధతిగా ప్రదక్షిణ చేశాయి గొర్రెలు. చుట్టూ ఉన్న జనం ఈలలతో గోల చేసిన గొర్రెలు ఏమాత్రం డైవర్ట్ కాకుండా లైన్ తప్పకుండా ప్రదక్షిణలో లీనమయ్యాయి. కట్టుబడి క్రమశిక్షణను మా నుంచి నేర్చుకోండని జనానికి సందేశం ఇచ్చినట్లుగా అగ్నిగుండం చుట్టూ ఒక డిసిప్లైన్డ్ గా కవాత్ చేశాయి గొర్రెలు. అరే భలే తిరుగుతున్నాయే! ఎంత భక్తి ఆశ్చర్యం వేస్తుంది కదూ. కానీ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం గుర్రపుకొండలో ఈ తంతు ప్రతి ఏటా కనువిందు చేస్తుంది. గుర్రపుకొండలోని తాడి నాగమ్మ కాటమరాయ ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఏడాది ఇలా సందడి కనిపిస్తుంది. ఈ వేడుకల్లో ఎప్పుడు కూడా అగ్నిగుండమే హైలైట్. అగ్నిగుండంలో నడిస్తే తెలుసో తెలియకో చేసిన తప్పులు పాపాలు హరించుకుపోతాయన్నది భక్తుల నమ్మకం. మరి ఈ షీప్ రన్ కా పీచే సీక్రెట్ క్యా హై? గొర్రెలు ఇలా క్యూ కట్టినట్టు ప్రదక్షిణ చేయడం వెనుక రహస్యం అందరికీ తెలిసిందే. ఒక గొర్రె ఎటు వెళ్తే మిగతా గొర్రెలు అటే వెళ్తాయి. ఇక్కడ అదే జరిగింది. ఇక తంతు నిర్వహించడం వెనుక ఒక విశ్వాసం ఉంది. గొర్రెలను పశువులను ఇలా అగ్నిగుండం చుట్టూ ప్రదక్షిణ చేస్తే వాటికి ఎలాంటి వ్యాధులు సోకవన్నది వీళ్ల నమ్మకం. ఉత్సవాల్లో భాగంగా అగ్నిగుండం ఏర్పాటు చేశాక భక్తులు నిప్పులపై నడుస్తారు. అలా చేస్తే పాపాలు తొలగిపోతాయి, అంతా మంచి జరుగుతుందనే నమ్మకం. ఇక పంటలు బాగా పండాలని కోరుకుంటూ రైతులు ధాన్యం, మినుములు, పత్తి తెచ్చి అగ్నిగుండంలో వేస్తారు. అప్పుడు ఇలా మంటలు ఎగుస్తాయి. అప్పుడు గొర్రెలు పశువుల్ని అగ్నిగుండం చుట్టూ తిప్పుతారు. మాయా లేదు, మర్మం లేదు. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ వెనక అసలు కదిది. ప్రతి ఏడాది తరహాలోనే ఈసారి కూడా శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం గుర్రపుకొండ కార్తీకోత్సవాల్లో ఈ దృశ్యమే హైలైట్ గా నిలిచింది.